రాజమండ్రిలో ఇటీవల మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ విజయవాడలో 3 గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న మిస్టరీ వేడింది. హైదరాబాద్ నుంచి బుల్లెట్ బైక్ పై బయలుదేరిన పాస్టర్ ఈ నెల 24న విజయవాడ మీదుగా రాజమండ్రి చేరుకున్నారు. పోలీసుల దర్యాప్తులో విజయవాడలో 3 గంటల పాటు ఆయన ఆచూకీ దొరకలేదు. ప్రవీణ్ అలసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని రామవరప్పాడు రింగ్కు 50 మీటర్ల ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోకి సాయంత్రం 5 గంటలకే చేరుకున్న ఆయన రాత్రి 8:45 ఎనికెపాడు దాటినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ 3 గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికి వెళ్లారన్నది పసిగట్టడం పోలీసులకు సవాల్గా మారింది. మహానాడు జంక్షన్ నుంచి ఎనికపాడు వరకు సుమారు 200 కెమెరాలను పోలీసులు గత 2 రోజులుగా జల్లెడ పట్టారు. విజయవాడలోకి ప్రవేశించే ముందు గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ మీ దగ్గర ఏమున్నాయి? లక్ష్మీ పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు ఇప్పుడు విజయవాడ కేంద్రంగా అయితే కనుక కొన్ని మిస్టరీ అయితే కనుక పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ కేసులో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది ఇప్పుడు పూర్తి స్థాయిలో పోలీసులు వినియోగించుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క పాస్టర్ మృతి కేసులో భాగంగా కొన్ని అనుమానాలు తావిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక కొంతమంది మద్దతులు అయితే కనుక ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే టెక్నికల్ ఎవిడెన్స్ అనేది ఇటు తాజాగా చూసుకున్నట్టయితే టెక్నికల్ ఎవిడెన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా అయితే చిక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైతే విజయవాడ కావచ్చు, అదేవిధంగా గొల్లపూడిలో కావచ్చు, ఈ యొక్క సీసీ ఫుటేజ్ లో నమోదైనటువంటి పాస్టర్ ప్రవీణ్ సంబంధించినటువంటి ఏవైతే వీడియో ఫుటేజ్లు ఉన్నాయో ఇప్పుడు అవైతే కనుక బయటికి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. తను ఒక మద్యం షాప్ దగ్గర ఆగి మద్యం బాటిల్ తీసుకుంటున్నట్టు కూడా ఒక సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఇప్పుడు సంచలనాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ ఏదైతే ట్రావెల్ చేస్తున్నారో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కూడా మధ్యలో అనేక విధాలుగా కూడా కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ప్రధానంగా తాను మద్యం సేవించి ఉన్నారో పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఆ కోణంలోనే ఇటు ప్రవీణ్కి మధ్యలో చిన్నపాటి దెబ్బలు తగలడం, అదేవిధంగా బైక్ పడిపోవడం, హెడ్ లైట్ పగిలి ఉండడం, ఇవన్నీ కూడా ఇటు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇటు ఇక్కడ విజయవాడ కేంద్రంగా ఏం జరిగింది అన్న దానిపై అయితే కనుక ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు ఆధారాలన్నీ కూడా డీజీపీకి నివేదిక అనేది అందిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఇటు గొల్లపూడి కావచ్చు, విజయవాడ మహానాడు రోడ్డు, రామవరప్పాడు రింగ్ రోడ్డు, ఏదైతే ఇటు రాజమండ్రికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి కోటలి రామవరప్పాడు రింగ్ వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ సైతం కూడా పరిశీలించారు. ఏదైతే తనని కాసేపు అయితే ట్రాఫిక్ పోలీస్ సైతం కూడా పక్కన కూర్చోబెట్టి మద్యం సేవించుకోవడంతో డ్రైవింగ్ చేస్తారు, ఇబ్బందులకు గురవుతారు అని కూడా కొంత కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరిగింది అంటూ కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు అనేది ఎంతో సంచలనం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై పోలీసులు త్వరలో అయితే కనుక ఈ యొక్క మృతిపై నివేదిక అందిస్తే మాత్రం ఇక పూర్తి స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే కనుక మంటలు అనేది కూడా చల్లారే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది మతస్థులు అయితే కనుక వేరే వారు దీన్ని మర్డర్ చేశారు అన్న కోణంలో కూడా ఉన్నాయంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కూడా ఇక ఏపీ పోలీసులు పెద్ద ఎత్తున వీటిపై అయితే కనుక దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. లక్ష్మి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.